నాకు ముందు నుంచి కూడా రాజకీయంగా మంచి అవకాశాలు ఇచ్చారు. 3 సార్లు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. 2 సార్లు గెలిచి నేను పార్లమెంట్కి కూడా వెళ్ళాను. పార్లమెంట్లో ప్యానల్ ఆఫ్ స్పీకర్స్లో నా పేరు కూడా సూచించి స్పీకర్ స్థానంలో కూర్చుని పార్లమెంటును నడిపే అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. మొన్న అలయన్స్లో నేను పోటీ నుంచి తప్పుకున్నాను. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను అభినందిస్తూ నారాయణరావు గారు లాంటి వ్యక్తికి రాజకీయంగా ఎప్పుడు కూడా మంచి అవకాశాలు వస్తాయి, నేను అవకాశం కల్పిస్తాను, ఈసారి ఆయన సహకరించినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క త్యాగాన్ని గుర్తుంచుకొని భవిష్యత్తులో రాజకీయంగా మంచి అవకాశాలు ఇస్తానని చెప్పారు. ఇవాళ ఏపీ స్టేట్ ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి నన్ను చాలా గౌరవించారు, చాలా సముచితమైన స్థానం కల్పించారు. చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను. నాకు మంచి స్థానం కల్పించి నన్ను గౌరవించినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో పార్లమెంట్లో నేను చేసిన పోరాటానికి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకుని చాలా సభల్లో నా గురించి నారాయణరావు గారి పోరాటం నాకు కూడా స్ఫూర్తినిచ్చింది అని చెప్పి నన్ను అభినందించడం జరిగింది. ఆయన కూడా మొన్న ఎన్నికల్లో బేషరతుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడమే జయంగా పనిచేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాకు ఈ అవకాశం ఇచ్చింది. నేను దానికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను.